తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే అక్టోబర్ మాసం నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ నవరాత్రులు జరిగే సమయము ప్రత్యేకించి మనం చూస్తున్నాము. గ్రహణం వచ్చే అవకాశం కూడా ఉంది, అంటే సూర్యగ్రహణం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటిలో తులారాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నాగరాజు గారు నమస్తే అండి. సార్, తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో వెరీ గుడ్ అండి. ఈ టైంలో ఈ మంత్లో పర్టికులర్ ఎవ్రీబడి వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి రాబోయేది ఆశ్వీజ మాసం. మనకు తెలుసు కదండి, ఆశ్వీజ మాసం అనగానే ఫస్ట్ దేవీ నవరాత్రులు, విజయదశమి, అట్లయితే ఆ తర్వాత మనకి దీపావళి పండుగలు, అవన్నీ మనకు అన్ని అందులో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా ఏదో ఒక విశిష్టత, ఏదో ఒక మంచి ముహూర్తంతో కూడుకొని ఉంది కాబట్టి, గ్రహణం కూడా ఉంది కాబట్టి ఇది చాలా మనకి ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోవడం అందరికీ ఇంపార్టెంట్. తులారాశి వారికి ఎలా ఉంది మనం చూద్దాం. తులారాశి కనుక మనం చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిగిన వాళ్ళంతా తులారాశి మనం చెప్పుకోవాలన్నమాట. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎవరైనా పేరు రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరు కూడాను మనకి తులారాశి కింద మనం చేసుకోవాలన్నమాట. ఒకటి ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్స్ ఏంటంటే 2వ తారీఖున మనకి సూర్యగ్రహణం రాబోతూ ఉంది. ఇండియాలో లేకపోయినా కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. త్రూ అవుట్ గ్లోబ్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటుగా ఎడిషనల్గా ఈసారి ఏమైందంటే మనకి 4 గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి అక్టోబర్ మంత్లో. అవి ఏంటో చూద్దాం. సూర్యుడు 16వ తారీఖున తులారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత 10వ తారీఖు నుంచే బుధుడు కూడాను తులారాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. తర్వాత వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి 13వ తారీఖు నుంచి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి 20వ తారీఖు నుంచి మంత్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతూ ఉన్నారండి. సో ఈ డేట్స్ తర్వాత ఆ ప్లానెట్ చేంజెస్ వల్ల వాళ్ళకి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి అనుకూలంగా ఉందో మనం చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం కనుక చూస్తే ఇలా ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనచ్ఛేదం, ధనం వచ్చి వృధాగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. పరాభవం, మీకు ఎక్కడో అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అన్నిటిలో మీరు చాలా కమాండింగ్గా ఉండి అంతా మీకు అనుకూలంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ఫైనల్గా ఎక్కడో చోట బ్రేక్ అయిపోయి మీకు డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇది ఫస్ట్ 17th వరకు అనమాట. 17 తర్వాత సూర్యుడు చేంజెస్ అవటం వల్ల ఏమవుతుందంటే స్థాన నాశనం, ఉన్న పొజిషన్ ఏదో కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే ఏదైనా ప్లాన్ మీరు అనుకున్న విధంగా అవ్వకుండా, ఎగ్జిక్యూట్ అవ్వకుండా షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బాధగా ఉంది. ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత విత్త సిద్ధిం, కానీ ఫైనాన్షియల్గా మంత్ ఎండ్లో ఎన్ని కష్టపడినా కానీ అనుకున్న డబ్బు ఏదో విధంగా వచ్చే అవకాశం ఉంది. అంటే ధనం వస్తుంది, ధనం కూడా ఖర్చు అవుతుంది అని దీని మీనింగ్ అండి. మనం సూర్యుని గమనాన్ని కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లోను 7th హౌస్లోను 17th తర్వాత వస్తున్నారు కాబట్టి ఈ రెండు కూడాను సూర్యుడికి అంత యోగ్యతమైన టైం కాదు, పీరియడ్ కాదని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే శారీరకంగా సంబంధించి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాలానికి టయానికి సరిగా భోజనం చేయకుండా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల తర్వాత స్నేహితులతో కూడా అవకాశం ఎక్కువగా ఉంది. బేసికల్గా ఫిజికల్గా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ పేషెంట్స్కి ఏం చెప్తారంటే వాళ్ళ ఈ జన్మరాశిలో కానీ జన్మ నక్షత్రంలో కానీ సూర్యుడు ప్రవేశిస్తే ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ప్రవేశిస్తున్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక సూచన. నెక్స్ట్ 7th హౌస్లో ఉండడం ధారాపీడం స్వతామయం అని చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, భార్యకు పీడ, సంతానానికి అనారోగ్యం, ఉత్సాహం కలిగించే పనులుగా బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. భార్యతో వైరం. సో సూర్యుడి యొక్క గమనం అంత అనుకూలమైనది కాదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే కుజుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వీళ్ళకి కుజుని యొక్క ప్రభావం కూడా అంత సరిగా లేదు. ఏ విధంగా ఉండదంటే వీళ్ళకి 10th హౌస్లో ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ హౌస్ దృష్టి, 5th హౌస్ దృష్టి ఉంది. సో ఈ 3 హౌస్లు కూడాను కుజునికి అంత అనుకూలమైన ప్లేస్లు కావు, భావాలు కావని మనకి చెప్తారు. ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏమవుతుందంటే శారీరకంగా కష్టాలు ఉంటుంది. తర్వాత జంక్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంది. కార్య విఫలం ఎక్కువగా ఉంది. అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వచ్చిన వీళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బ్లడ్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులతోటి గొడవలు పడే అవకాశం. వీళ్ళకి మెయిన్ ఏంటంటే యక్ష రాక్షస పీడలు అని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి శారీరకంగా చాలా హెల్త్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఫ్లెక్సిబుల్గా మాట్లాడండి, కంఫర్టబుల్గా మాట్లాడండి. కొంచెం తక్కువగా మాట్లాడితే బాగుంటుంది. వాహనాల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 5th హౌస్లో ఉండటం వల్ల అకాల భోజనం చేస్తారు.
తర్వాత పాప పనులు చేయాలి, అంటే కోపం అతిగా పట్టము, ఏదైనా సరే ఎదుటి వాళ్ళు ఏదో ఒక విధంగా మన పని స్మార్ట్ వర్క్గా ఉండేసి మన పని మనం చేసుకోవాలన్న థాట్స్ ఎక్కువగా ఉంటారు. తర్వాత మనస్తత్వం శారీరక బలహీనత కలిగి ఉంటుంది. టోటల్గా ఇవి చూసుకుంటే శారీరకంగాను తర్వాత మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఎక్కువగా వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది హెల్త్ విషయంలో. శుక్రుడు వీళ్ళకి కొంచెం ఒక మంచి చేస్తున్నాడు, చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే వీళ్ళకి మహాసుఖాన్ని ఇస్తాడు. బంధువులతోటి మిత్రులతో చాలామంది ఎక్కువ కలిసి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. రాజదర్శనం అంటే హైయర్ అధికారులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీళ్ళతో కలిసేసి వాళ్ళతో చక్కగా డీల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం కలిగి ఉంది. సంసార సుఖము, కీర్తి, గౌరవం ఇవన్నీ కూడా వీళ్ళకి పర్టికులర్గా శుక్రుడి వల్ల వస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ 3 ప్లానెట్స్ కనుక మనం కలుపుకుంటే తులారాశి వాళ్ళకి ఒక 70% బాగలేదని మనం చెప్పుకోవాలి. ఒక 30-40% మాత్రమే బాగుందని మనం చెప్పుకోవాలండి. అయితే మనం ఇందులో ఇంకా నక్షత్రం ప్రకారం కనుక మనకు చూసుకుంటే ఇంకా అది ఎలా ఉంటుంది, అంగగోచరం ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 2 విషయాల్లో బాగలేదండి, 3 విషయాల్లో బాగలేదు, 4 విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. ఫస్ట్ బాగున్నది ఎందుకు బాగుందంటే మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు, హ్యాపీ మూమెంట్స్ టైం స్పెండ్ చేస్తారు, లగ్జరీ ఫుడ్ తింటారు, ధనలాభం ఉంది, సౌఖ్యం ఉంది, క్షేమం ఉంది. అయితే వీళ్ళకి ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం ఎక్కువ. బట్ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాశనం, మీరు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ కాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తర్వాత మరణ భయం, ఈ ఎగ్జిక్యూట్ కాకుండా ఫెయిల్ అవడంతో దాంతో ఏదైనా కోల్పోతామేమో అనే ఒక భయపడే సిచ్యువేషన్ వస్తుంది. ఈ మొత్తం కలిపి అతిగా భయపడేసి ఏమంటారు హైపర్ టెన్షన్గా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చిత్తా వాళ్ళు. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకు కూడాను మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్స్లో వాటిలో ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు, సుఖం ఉంటుంది, సంపద ఉంటుంది. వీళ్ళకి కూడాను అనుకున్న పని కాక రిజల్ట్ రాక దాంతో ఇబ్బంది పడేసి ప్లాన్ డిస్టర్బ్ అయిపోయి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు మృష్టాన్నం, చక్కగా హ్యాపీ లగ్జరీ ఫుడ్ తింటారు, సౌఖ్యం ఉంటుంది, సంపద ఉంటుంది. తర్వాత ఈ మాసం అంతా కష్టపడినా కానీ లాభప్రదంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి. 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. మీకు మరణ భయం, అతి భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి మీరు మృత్యుంజయ జపం కానీ ఏదైనా జపం చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి. ఇది కాకుండా మనకి ఈ పర్టికులర్గా ఈ గ్రహణ టైంలో కనుక మనం చూసుకుంటే 2 నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి లేడీస్ వల్ల లేదంటే పై అధికారుల వల్ల ఇబ్బందులు, ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే శతభిష నక్షత్రంలో శని ఉన్నారు. తర్వాత దానికి స్వాతి నక్షత్రం కూడాను వీళ్ళకి జన్మతారకు సమానమయ్యి అక్కడ సూర్యుడు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి ఓకే అంత పెద్ద ప్రాబ్లమాటిక్ లేదు. బాగా ప్రాబ్లం ఉండి ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా చిత్తా స్వాతి నక్షత్రం వాళ్ళు. పర్టికులర్గా స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక ఈ టైంలో వీళ్ళకి ఆయుర్ష మహామృత్యుంజయ హోమం కనుక చేయించుకుంటే కానీ చాలా బాగుంటుంది. లేదంటే ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే కనుక మనం చూసుకుంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది, మానసికంగా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనం కోరుకుంటున్నామండి. ఇంకొకటి ఏమంటే స్వాతి వారికి ఏ విధంగా ఉంటుందండి, రెడ్ మార్క్లో ఉంది. అవునండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. అది సూర్యుడి యొక్క గమనం ఆ రాశుల్లో ఉంది, ఆ నక్షత్రాల మీద ఉందండి. మనకి శాస్త్రం ఏం చెప్తారంటే సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే శారీరకంగా విపరీతమైన బాధ ఉంటుంది. కొంతమంది హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్కి కూడాను సిచ్యువేషన్ కొంచెం టఫ్ అయ్యే సిచ్యువేషన్ అవకాశం ఉంది. కాబట్టి శతభిషం చూసారా మీరు, స్వాతి నక్షత్రం ఎదురుగా శతభిష రాసింది బ్లూ కలర్లో, అక్కడ శని ఉన్నారు. అది వాళ్ళకి అనుజన్మ 10వ తార, కర్మతార అని చెప్తారు. అది కూడాను చాలా ఇంపార్టెంట్, ఒక మృత్యు నక్షత్రం అని చెప్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి 2 క్రూర గ్రహాలండి, సూర్యుడు ప్లస్ శని, వీళ్ళు క్రూర గ్రహాలు. సెన్సిటివ్ పాయింట్స్లో ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా. అందుకని నేనేం చెప్తాను, వీళ్ళకి ఆయుష్య మహామృత్యుంజయ హోమం అని చెప్తే కనుక పాశుపత హోమం కనుక చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అందులో శని చాలా దీర్ఘకాలంగా అక్కడే ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దోషాలన్నీ తొలగిపోయి చాలా చక్కగా బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దీనికి రెమెడీ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం నాకు ఈ రీసెంట్గా నేను ఏదన్నా గుళ్ళు గోపురాలు తిరగమన్నా కానీ లేదంటే యోగా మెడిటేషన్ చేయమన్నా పర్టికులర్గా నేను చెప్పే పూజలు ఇవి హోమాలు మాకు లోకల్లో దొరకటం లేదండి. గుళ్ళు ఉన్నాయి కానీ అంటే చేసేవాళ్ళు దొరకట్లేదని చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి మనం ఒక ఫెసిలిటీ లాగా ఇచ్చేస్తూ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకు కనెక్ట్ అయితే మనం కేర్ తీసుకునే టోటల్గా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జాతకాలను కూడాను మనం దగ్గరుండి మన ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ హోమాలన్నీ వాళ్ళకి చేయించి ఇచ్చేస్తామండి. అండ్ రీసెంట్గా మనకు అమెరికా నుంచి కూడా 2-3 వచ్చేసారు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా పాపం ఆన్లైన్లో దగ్గర ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి శాస్త్రోధికంగా చక్కగా పద్ధతి ప్రకారం 3 రోజులు హోమాలన్నీ చేసామండి. అలా ఎవరైనా కనుక శాస్త్రోత్కంగా కావాలి, చక్కగా వాళ్ళకి లోకల్గా ఫెసిలిటీ లేదనుకున్నప్పుడు మనకు కనెక్ట్ అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. డెఫినెట్గా అండి, రియలీ ఫెంటాస్టిక్. అండ్
గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, యాంగ్జైటీ లేకుండా, బాధలు లేకుండా, అప్పులు లేకుండా అయితే ఉండవు. బట్ ఏదైనా ఒక మంచి రెమెడీ తోటైనా సరే మనల్ని మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకొని స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి, సో మనకు ఉండేటువంటి ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్లో చూసినటువంటి జరిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒక మంచి రెమెడీ తోటి ఒక మంచి రిజల్ట్ చూడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ హోమం అయినా సరే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ముఖ్యంగా దేవీ నవరాత్రులు రాబోతున్నాయి, వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.